ఆగస్టు 14వ తారీఖు గురువారం రోజున ధనస్సు రాశి వారి ఇంట్లో సాక్షాత్తు ఈ దైవం యొక్క అనుగ్రహంతో వీరు ధనవంతులుగా మారబోతూ ఉన్నారు. ధనస్సు రాశి వారిని సాక్షాత్తు ఈ దైవమే ఖచ్చితంగా కూడా మిమ్మల్ని దీవించబోతూ ఉంది. అలానే ఈ దైవం యొక్క అనుగ్రహం మీకు కలగాలి అంటే మీరు ఏం చేయాలి? ధనస్సు రాశి వారికి ఎలాంటి గోచార ఫలితాలు ఉన్నాయి? శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ నంబూదరి. వీరి యొక్క సెల్ నెంబర్ వచ్చేసి 9043637512. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ప్రేమించి మోసపోవటం, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్త కోడళ్ల మధ్య గొడవలు, స్త్రీ పురుషుల వశీకరణము, అలానే ధనం నిలకడగా లేకపోవడం, రాజకీయం, వామచార దోషం, ఎటువంటి సమస్యలకు అయినా 24 గంటల్లోనే పరిష్కారం లభించును. మీరు నమ్మకంతో ఒక్కసారి గురువుగారిని సంప్రదించండి. మీ యొక్క సమస్యలన్నింటినీ తొలగించుకోండి. అశుభ ఫలితాలు ఏమిటి అనేటటువంటి పూర్తి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఇక వీడియోలోకి వెళితే గనక ధనస్సు రాశి అనేది రాశి చక్రంలో 9వ రాశి. మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదంలో జన్మించిన వ్యక్తులని ధనస్సు రాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు. ఈ రాశికి అధిపతి వచ్చేసి గురువు మరియు బృహస్పతి. ఇక ధనస్సు రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి గోచార ఫలితాల ప్రకారం చూసుకున్నట్లు అయితే ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి ఎప్పుడైనా సరే వీరి యొక్క కాళ్ళ మీద నిలబడేటటువంటి తత్వం ఎక్కువగా ఉంటుంది. ఏదైనా విషయం పైన అవగాహన అనేది పూర్తిగా ఉన్న తర్వాతే దాని గురించి చర్చించడానికి ఇష్టపడుతూ ఉంటారు. ఎదుటి వారిని ప్రోత్సహించటంలో ఈ రాశివారు చాలా ముందుంటారు. అంటే ఎదుటి వ్యక్తులు ఎక్కడ ఎదిగి బాగుపడతారో అనేటటువంటి నేటి సమాజంలో కూడా ఈ యొక్క ధనస్సు రాశివారి లక్షణాలు మాత్రం అలా ఉండవు. ఎదుటి వ్యక్తులు బాగుపడితే తాము కూడా బాగుంటాము అంటే ఎదుటి వ్యక్తులు ఎదిగినా వీరికి సంతోషమే. ఎందుకంటే వీరికి ఏదో ఒక రకంగా అంటే మేలు జరుగుతుంది అని నమ్ముతూ ఉంటారు. అలానే ఎక్కువగా వీరికి స్పీకింగ్ అంటే మాట్లాడటం చాలా ఇష్టం, చాలా ఆసక్తిగా ఉంటుంది. ఇంట్రెస్టెడ్గా మాట్లాడుతూ ఉంటారు, వింటూ ఉంటారు. ఎవరైనా ఏదైనా మంచి మాటలు చెబితే విని దానిని అర్థం చేసుకునే గుణం అధికంగా ఉంటుంది ఈ రాశి వారికి. ఎవరైనా ఏదైనా మంచి మాటలు చెబితే వెంటనే విని అర్థం చేసుకొని వీరు ఎదుటి వారిని మంచి మార్గంలో నడిపించడానికి ఎక్కువగా ఆసక్తి చూపుతూ ఉంటారు. అదేవిధంగా వీరికి జీవితంలో ఉండే కొన్ని రకాల సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని తెలివితేటలతో పరిష్కరించుకోగలుగుతారు. అంతేకాదు ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి పట్టుదల చాలా ఎక్కువగా ఉంటుంది. చాలా గటికులు కూడా. అంటే ఎంతటి గటికులు అంటే ఏదైనా ఒక మాటను అన్నారు అనుకోండి, గట్టిగా ఒక్కసారి నిర్ణయించుకున్నారు అనుకోండి, అస్సలు ఆ డెసిషన్ని అస్సలు మార్చుకోరు. ఒక్కసారి గట్టిగా వారు డెసిషన్ని తీసుకున్నారు అంటే ఇక 6 100 106 దానిని వదిలిపెట్టరు. నలుగురికి సహాయం చేయాలి అనేటటువంటి మనస్తత్వం. సమాజంలో వీరికంటూ ఒక ప్రత్యేకమైనటువంటి పేరు, గుర్తింపు ఉండాలి అనేటటువంటి ఆలోచన కూడా ఎక్కువగా ఉంటుంది ఈ రాశి వారికి. ముఖ్యంగా వీరు ఏదైనా అనుకుంటే ఖచ్చితంగా సాధించి తీరుతారు. అనుకున్నది అనుకున్నట్లుగా సాధించి తీరుతారు. అదేవిధంగా వీరికి జాతకరీత్యా ఏవైతే చిన్న చిన్న సమస్యలు ఉన్నాయో వాటిని తొలగించుకోవటం కోసం అనేక రకాలుగా విధాలుగా ప్రయత్నిస్తూ ఉంటారు. వీరి జాతకంలో ఉండేటటువంటి కొన్ని రకాల సమస్యలను తొలగించుకోవటం కోసం ఎంతో ప్రయత్నిస్తారు. అదేవిధంగా వీరు అనుకున్నది అనుకున్నట్లుగా సాధించాలి అనేటటువంటి తపనతో చాలా అంటే చాలా కష్టపడుతూ ఉంటారు ఈ రాశివారు. అలానే ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఎక్కువగా దేనిపైన ఇంట్రెస్ట్ ఉంటుంది అంటే రాజకీయ రంగాలపైన. మంచి రాజకీయ రంగంలో పట్టు ఉన్నటువంటి వ్యక్తులు. అలానే సమాజానికి మంచి చేయాలి, ఏదైనా వీరికి తోచిన విధంగా వీరి వంతుగా మంచి చేయాలి అని ఉంటుంది. వినూత్నమైనటువంటి కార్యక్రమాలలో ఎక్కువగా పాల్గొంటూ ఉంటారు. అయితే దైవం యొక్క అనుగ్రహం ఈ సమయంలో మీపైన సంపూర్ణంగా ఉండబోతూ ఉంది. ఏకంగా పరమేశ్వరుడి యొక్క దీవెనను మీరు పొందబోతూ ఉన్నారు. అయితే ఈ రాశి వారికి ప్రస్తుతం
గురువు మరియు బుధుడు ఈ 2 కూడా ఈ 2 గ్రహాల యొక్క అనుగ్రహం అనేది పొందబోతూ ఉన్నారు. ఈ 2 గ్రహాలు కూడా మీకు ఈ సమయంలో అనుకూలంగా ఉండబోతూ ఉన్నాయి. తద్వారా ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి పట్టుదల ఎక్కువగా ఉంటుంది. వీరు ఈ సమయంలో ఏదైనా బలంగా కోరుకుంటే గనక ఖచ్చితంగా అది నెరవేరుతుంది. దానికి తగ్గట్టు కృషి చేయాలి. ఇలా దానికి తగ్గట్టు కృషిని చేస్తూ ఏదైనా ఒక కోరికను బలంగా కోరుకుంటే తప్పకుండా ఆ కోరిక అనేది నెరవేరుతుంది. అలానే ఆ కోరిక అనేది నెరవేరటమే కాకుండా వీరికి ఉండే సమస్యలు కూడా తొలగిపోతాయి. వీరి జాతకరీత్యా కూడా అనుకూలమైనటువంటి గోచార ఫలితాలు ఉంటాయి. శుభప్రదమైనటువంటి రోజులు అనేకంగా ఉంటాయని చెప్పుకోవచ్చు. అయితే ధనస్సు రాశి వారికి పరమేశ్వరుని అనుగ్రహం కూడా కలుగుతుంది. ఇక వీరు అంటే ఇష్టదైవ ఆరాధన చేసిన లేదా పరమేశ్వరుణ్ణి ప్రత్యేకంగా సోమవారం రోజుల్లో కానీ శనివారం రోజుల్లో కానీ అభిషేకం చేసి బిల్వ దళాన్ని సమర్పిస్తే గనక ఈ రాశి వారికి తిరుగులేని ఐశ్వర్యం రాజయోగం పడుతుంది అని చెప్పుకోవచ్చు. అయితే ఈ యొక్క ధనస్సు రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు అందరితో కలివిడిగా ఉండేటటువంటి వ్యక్తులు. ఆఫీస్లో కావచ్చు, కొలీగ్స్తో కావచ్చు, చాలా కలివిడిగా మాట్లాడుకుంటూ ఉంటారు. అందరితో చాలా ఈజీగా కలిసిపోతూ ఉంటారు. అలానే ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి నూతనమైనటువంటి కార్యకలాపాలు చేయటం, వినూత్నమైనటువంటి ఆలోచనలు చాలా అంటే చాలా ఆసక్తిగా ఉంటుంది. ఏదైనా ఒక ఆలోచన చేస్తే వినూత్నంగా చేస్తూ ఉంటారు. అంటే చాలా కొత్తగా ప్రయత్నిస్తారు. కొత్తగా చేసేటటువంటి వాటిల్లో వీరికి శుభం కూడా ఎక్కువే ఉంటుంది. అలానే ఏదైనా కొత్త ఆలోచన ఉన్నా దానికి తగ్గట్టుగా అధికంగా కష్టపడుతూ ఉంటారు. అధికమైనటువంటి కష్టంతో అనుకున్నది సాధిస్తూ ఉంటారు ఈ రాశివారు. అలానే శుభయోగాలు కూడా అధికంగా ఉంటాయి. గ్రహాల యొక్క అనుకూలత అధికంగా ఈ సమయంలో ఉండటం వల్ల ఉద్యోగంలో వీరికి ఉండే ఆటంకాలు తొలగిపోతాయి. వివాహాది శుభకార్యంలో ఆలస్యం అవుతుంది అన్నా, లేదు సంబంధాలు ఇలా వచ్చి అలా చెడిపోతూ ఉన్నాయి అనుకున్న ఇష్టదైవ ఆరాధన కానీ పరమేశ్వరుని ఆరాధన కానీ చేయండి. ముఖ్యంగా అభిషేకం మనం చెప్పినట్లుగా పరమేశ్వరునికి అభిషేకం చేస్తే ఖచ్చితంగా అన్ని సమస్యలు అన్ని ఆటంకాల నుండి కూడా విముక్తిని పొందుతారు. పరమేశ్వరుని యొక్క అనుగ్రహంతో అన్నీ కూడా ఆటంకం లేకుండా జరిగిపోతాయి. అలానే ఇష్టదైవ ఆరాధన కూడా మేలు కలిగింపజేస్తుంది. మీకు తోచిన విధంగా దాన ధర్మాలు చేయండి. ఏవైనా కుజదోషాలు కావచ్చు, రాహు దోషాలు కావచ్చు, శని దోషాలు కావచ్చు, ఏలినాటి శని ప్రభావం కావచ్చు తొలగిపోయే అవకాశం 100% ఉంటుంది. దాన ధర్మాలు చేయటం వల్ల మీకున్నటువంటి దరిద్రాలను 100% కూడా తొలగించుకోవచ్చు. అయితే ఈ రాశి వారు ఖచ్చితంగా కూడా ఇష్టదైవాన్ని ఆరాధించటం కానీ, ఇష్ట దైవం యొక్క పూజ చేయటం కానీ, ఇష్ట దైవాన్ని ఆరాధించి ప్రత్యేకంగా మీ ఇష్ట దైవాన్ని తలుచుకోవటం, వారి యొక్క మంత్రాలను పారాయణం చేయటం, ఇలా చేస్తే ఖచ్చితంగా కూడా మంచి రిజల్ట్ అనేది ఉంటుంది. మీరు ఏ రంగంలో రాణించాలి అనుకున్న ఆ రంగంలో తప్పనిసరి రాణిస్తారు. విజయాన్ని పొందుతారు కూడా. అంతేకాదు మీరు ఏ రంగంలో అయినా సరే దూసుకు వెళతారు అని చెప్పుకోవచ్చు. మీకు ఉన్నటువంటి చిన్న చిన్న అంటే మైనస్ పాయింట్లు ఏవైతే ఉంటాయో అంటే అనవసరంగా వచ్చే కోపం కావచ్చు, అలానే మీకు ఉన్నటువంటి లేజీనెస్ కావచ్చు. అంటే కొన్నిసార్లు ఎంతో కష్టపడి పని చేయాలి అనుకుంటారు. కానీ అది మీరు కష్టపడి చేయాలి అనుకున్న ఆ పనిలో ఏదో ఒక ఆటంకం అనేది ఏర్పడుతుంది. ఎందుకు ఇలా జరుగుతుంది అంటే ఏలినాటి శని ప్రభావాల వల్ల. మీకే తెలియకుండా మీపైన శని ప్రభావాలు, శని దోషం ఉండటం వల్ల అలాంటి సమస్యలు అనేవి వస్తూ ఉంటాయి. వాటి నుండి విముక్తి పొందాలి అంటే ఖచ్చితంగా కూడా ఇష్టదైవారాధన, నవగ్రహాల పూజ, దాన ధర్మాలు చేయాలి. ఇలా చేస్తే ఖచ్చితంగా కూడా దైవం సాక్షాత్తు దైవం యొక్క అనుగ్రహంతో దైవం మీ వెంటే ఉండి మిమ్మల్ని విజయం వైపు అడుగులు వేయిస్తారు అని చెప్పుకోవచ్చు. ఇక తెలుసుకున్నారు కదా, ఆగస్టు 14వ తారీఖు గురువారం రోజున ధనస్సు రాశి వారికి సాక్షాత్తు ఏ దైవం వారిని దీవిస్తుంది అని. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.